నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కేఏ పాల్ మీడియా సమావేశం బెట్టింగ్ యాప్లపై పిటిషన్ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం టీడీపీ నేతలపై ఫైర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 3వ జిల్లా కలెక్టర్ల సమావేశం జరిగింది. సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. బాధ్యత మీ మీద ఉంటుంది. అది సెంట్రల్ ప్రాజెక్ట్ గానీ స్టేట్ ప్రాజెక్ట్ గానీ ఓనర్షిప్ ఈజ్ యువర్స్ యాజ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. అదే మరిగా పాట్ హోల్స్ ఫ్రీ రోడ్స్ దీనికి కూడా చాలా క్లియర్ గా ఎక్కడ కూడా పాట్ హోల్ ఉండడానికి వీల్లేదనుకున్నాం. 20,000 కిలోమీటర్లు నాంది పలికాం. 95% పూర్తయినాయి. మిగిలిన కూడా పూర్తి చేస్తాం. మిగిలిన రోడ్లు కూడా ఏ విధంగా చేయాలో మళ్ళీ దానికి కూడా ఒక డైరెక్షన్ మీకు ఇస్తాం. సోలార్ రూఫ్ టాప్ ఇది గుర్తుపెట్టుకోవాలి. డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ ఇది బిగినింగ్. దీనివల్ల 20 లక్షల మందికి ఈరోజు మనం సబ్సిడీ ఇస్తున్నాం. 200 యూనిట్లు వాళ్ళందరికీ ఇది పెట్టగలిగితే ఫ్రీగా 200 యూనిట్లు వాడుకునే పరిస్థితి వస్తుంది. ఒకవేళ 150 వాడుకుంటే ఒక 100-120 యూనిట్స్ గ్రిడ్కి ఇస్తే ఎప్పుడు కావాలంటే ఇప్పుడు కరెంట్ ఇస్తాం. అదే సమయంలో ₹2.09 చొప్పున డబ్బులు కూడా ఇస్తాం. మెయింటెనెన్స్ కూడా వాళ్ళు చేసే పని ఏమి ఉండదు. వాళ్ళు చూసుకుంటే సరిపోతుంది. వాళ్ళ రూఫ్ టాప్ మీద ఉంటుంది, దాన్ని చూసుకుంటే సరిపోతుంది. మీటర్స్ అవన్నీ ఉంటాయి. సర్వీస్ అంతా కూడా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి ఇచ్చాం. మీకు గైడ్ లైన్స్ ఉన్నాయి. దీన్ని ఎట్టి పరిస్థితిలో ఆల్ కలెక్టర్స్ ఇట్ ఈజ్ యువర్ డ్యూటీ. ఇది ఒక కాంపిటేటివ్ స్పిరిట్ కూడా ఇవన్నీ కూడా ఎవాల్యుయేట్ చేస్తాం. మీ పరిధిలో మీరు 20 లక్షల కుటుంబాలు మేము టార్గెట్ పెట్టాం. మీరు ఇంకా చేయగలిగితే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ కింద మీరు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీనికి ఈ గైడ్ లైన్స్ తో ముందుకు పోతున్నాం. ఇంకో పక్కన విద్యాశాఖలో చాలా మార్పులు తీసుకొస్తున్నారు. అవన్నీ కూడా మీరు అడాప్ట్ చేసుకోవాలి. ఒక చిన్న నిన్న మేము ఒక మెసేజ్ ఇస్తే ఏదైతే డ్రింకింగ్ వాటర్ అవర్లీ గంట కొట్టమని అన్నాం స్కూల్స్ లో ఊరికి ఒక ఐడియా కోసం, దాన్ని కూడా ట్రాక్షన్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు స్కూల్స్ లో చాలా వరకు మోడిఫికేషన్ తీసుకొస్తున్నారు. అవన్నీ కూడా అడాప్ట్ చేసుకొని మీరు ముందుకు పోవాలి. రెండోది డిప్యూటీ సీఎం గారు ఆధ్వర్యంలో ఉండే ఈ నరేగా దాని మీద కూడా మీరు శ్రద్ధ పెట్టాలి. మొన్నే మనం చూసాం 4,000 కోట్లు 40,000 వర్క్లు స్టార్ట్ చేశాం. పల్లె పండుగ కింద అవి చాలా వరకు పూర్తయినా అవన్నీ కంప్లీట్ చేసి మళ్ళా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే మరికి ఇప్పుడు నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ఆల్ కలెక్టర్స్ మీ పరిధిలో ప్రీ మాన్సూన్ పోస్ట్ మాన్సూన్. ప్రీ మాన్సూన్ కి -8 మీటర్స్ లో వాటర్ ఉండాలి. పోస్ట్ మాన్సూన్ +3 మీటర్స్ వాటర్ ఉండాలి. 5 మీటర్లే డ్యూరింగ్ ది సీజన్ మనం వాడుకునే పరిస్థితి ఉండాలి. దిస్ ఈజ్ ఎ ప్రిన్సిపల్. దీనిపైన నాలా యాక్ట్ తీసుకొచ్చాం. నాలా కాకుండా ఒకప్పుడు ప్రోబేటరీ యాక్ట్ ఒకటి తీసుకొచ్చి ఏ ప్రాంతంలో కూడా దీనికంటే వాటర్ వాడకూడదు, బోర్లు ఇచ్చేదాన్ని కూడా రిస్ట్రిక్ట్ చేసాం. ఇవన్నీ పెట్టాం. కాబట్టి ఇది అక్కడ ఉండే ఫారెస్ట్ ఏరియా కానీ అన్ని కూడా మీరు చేసుకొని ఇది కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఇవి కాకుండా ఈరోజు మీరు ఎవ్రీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు అరకు కాఫీ చూశారు. వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాండ్. స్మాల్ ఐడియా, ఇప్పుడు పుట్టింది కాదు, 2.5 decades ముందు ప్రారంభించాం. అరకు కాఫీని ప్రమోట్ చేయాలనుకున్నాం. ఆ తర్వాత నాంది ఫౌండేషన్ దాన్ని ప్యారిస్ లో ఒక షాప్ పెట్టారు. ఆ నాంది ఫౌండేషన్ కూడా ఆ రోజులోనే క్రియేట్ చేశాం, ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్. దానివల్ల ఈరోజు దేశం మొత్తం ప్రపంచం మొత్తం అరకు కాఫీ ఒక బ్రాండ్ గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నేచురల్ ఫార్మింగ్ ఉంది. సేమ్ థింగ్, వీఆర్ నెంబర్ 1 ఇన్ ది వరల్డ్. దీన్ని లాజికల్ గా తీసుకుపోగలిగితే నేచురల్ ఫార్మింగ్ ని, దానివల్ల చాలా ఇంపాక్ట్ వస్తుంది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. అదే సమయంలో వచ్చే నెల అసెంబ్లీ సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.
ఆ రామప్ప దేవాలయానికి కూడా మా ప్రభుత్వం ఉన్నప్పుడే అధ్యక్ష కేంద్ర ప్రభుత్వంతో అదేవిధంగా యునెస్కోతో మేము విపరీతమైన ప్రయత్నం చేసి చివరికి యునెస్కో గుర్తింపును కూడా మొట్టమొదటి ప్రపంచ హెరిటేజ్ సైట్ అధ్యక్ష మన రాష్ట్రంలో యునెస్కో హెరిటేజ్ గుర్తింపు తెచ్చింది కూడా ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం. మంత్రి గారు మర్చిపోకూడదని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నాను. మంత్రి గారు అధ్యక్ష చెప్తా ఉన్నారు మీరు ఏం చేయలేదు 10 ఏళ్ళు అన్నట్టు చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష టూమ్స్ అధ్యక్ష ఇక్కడ హైదరాబాద్లో కులీ కుతుబ్ షా టూమ్స్ వాటి రెస్టోరేషన్లో ప్రభుత్వంతో పాటు ఆగాఖాన్ ఫౌండేషన్ సహకారం తీసుకొని ఆ టూమ్స్ అన్నింటినీ కూడా రిస్టోర్ చేసింది ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం. వారు యాదాద్రి టెంపుల్ టూరిజం గురించి చెప్పారు, యాదగిరి గుట్ట గురించి. అధ్యక్ష యాదాద్రి టెంపుల్ ఇవాళ అంత అద్భుతంగా కట్టిందైతే మరి కేసీఆర్ గారి ప్రభుత్వమే కదా అధ్యక్ష. టెంపుల్ టూరిజం రిలీజియస్ టూరిజం అంటే మరి ఇవాళ మీరు దాన్ని ముందుకు తీసుకుపోండి, కానీ ఏం చేయలేదన్నాము తప్పు అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక మాట అధ్యక్ష, వారు అన్నారు హైదరాబాద్ సంబంధించి కూడా టూమ్స్ ఒకటే కాదు అధ్యక్ష మేము చేసింది. ఇక్కడ పక్కనే మన అసెంబ్లీ పక్కనే మన మోజంజాహి మార్కెట్. చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే చదువుకున్నాను అధ్యక్ష, హ్యాబిట్స్లో నేను ఆ పక్కన కూడా ఉండేవాను. ఆ మోజంజాహి మార్కెట్ని ఇలా అద్భుతంగా బ్రహ్మాండంగా తీర్చిదిద్దింది హెచ్ఎండి ఆధ్వర్యంలో, కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో మా ప్రభుత్వం అధ్యక్ష. ఒక్క మోజంజాహి మార్కెటే కాదు, అక్కడే మురిగి చౌక్ అని ఉంటుంది అధ్యక్ష. ఓల్డ్ సిటీలో మురిగి చౌక్ని, మీరాలం ట్యాంక్ని ఒకటి కాదు అధ్యక్ష, ఓల్డ్ సిటీలో చాలా వారసత్వ సంపదను కూడా రిస్టోర్ చేసింది మా ప్రభుత్వం అధ్యక్ష. అధ్యక్ష టూరిజంలో చాలా రకాలు ఉంటుంది, మంత్రి గారు చెప్పారు. రిలీజియస్ టూరిజం ఉంటుంది, స్పిరిచువల్ టూరిజం ఉంటుంది, ఈకో టూరిజం ఉంటుంది, మెడికల్ టూరిజం ఉంటుంది, అడ్వెంచర్ టూరిజం ఉంటుంది. ఈ అన్నింటిలో కూడా మా ప్రభుత్వం ప్రయత్నం చేసింది అధ్యక్ష. అధ్యక్ష ఇవాళ వారు చెప్తున్నారు రంగనాయక్ సాగర్ అన్నారు, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, ఇవన్నీ కడితేనే కదా అధ్యక్ష ఇవాళ అక్కడ మీకు టూరిజంకి స్కోప్ ఉంది. అవన్నీ కట్టింది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా. ఆ సాగర్ల నిర్మాణాలు, ఆ జలాశయాల నిర్మాణాలు చేయడమే కాకుండా అక్కడ టూరిజం కోసం డబ్బులు కూడా కేటాయించింది కేసీఆర్ గారి ప్రభుత్వం కాదా, వారిని చెప్పానండి. అధ్యక్ష సంస్కృతి గురించి వారు చాలా విస్తారంగా చెప్పారు. ప్రపంచ తెలుగు మహాసభల అధ్యక్ష భారత రాష్ట్రపతి గారితో సహా అందరినీ కూడా భారతదేశ ప్రముఖులందరినీ ఆహ్వానించి ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించిన ఘనత కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం అనేది కూడా నేను వారికి గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఒక మహాసభలే కాదు అధ్యక్ష, గ్లోబల్ ఆంటర్ప్రినర్షిప్ సమిట్ ఆనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఇవాంకా ట్రంప్ గారు వారందరూ వచ్చినప్పుడు 2017లో ఆనాడు మంత్రి గారు కూడా ఉన్నారు, ఇక్కడ మంత్రిగా ఉన్నారు, అక్కడ మంత్రిగా ఉన్నారు మాతో పాటు. అప్పుడు గ్లోబల్ ఆంటర్ప్రినర్షిప్ సమిట్ కూడా నిర్వహించాం అధ్యక్ష. బుద్ధవనం అధ్యక్ష మా నాగార్జున సాగర్ లో జానారెడ్డి గారు ప్రారంభిస్తే దాన్ని మేము పూర్తి చేసి ఇనాగరేట్ చేసి ఇవాళ జాతికి అంకితం చేసి 200 ఎకరాల పైచిల్క్ అధ్యక్ష. అక్కడ మరి స్పిరిచువల్ టూరిజంలో భాగంగా బుద్ధవనాన్ని కూడా పూర్తి చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం అధ్యక్ష. అంతెందుకు అధ్యక్ష, మంత్రి గారు సొంత నియోజకవర్గం కొల్లాపూర్లో కూడా ఆయన ఎంతసేపు సిరిసిల్ల సిద్దిపేట అంటున్నారు, కొల్లాపూర్లో కూడా అధ్యక్ష సోమశిలలో నేను మంత్రి గారు పోయి స్వయంగా ఆనాడు ప్రారంభోత్సవం చేసినాం అధ్యక్ష. అక్కడ బ్రహ్మాండంగా టూరిజం కోసం అక్కడ రిసార్ట్లు కట్టి వాటర్ ఫ్రంట్ లో బ్రహ్మాండమైన కాటేజీలు కట్టి వాటిని కూడా పూర్తి చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం అధ్యక్ష. వరంగల్లో కాలోజీ కళాక్షేత్రం అధ్యక్ష, ఇప్పుడు వారు చెప్పారు మంత్రి గారు పూర్తి చేశామని. 95% మేము పూర్తి చేసినాం సార్, ఒక 5% ఇక మరి పప్పంతా ఉడికినాక ఉప్పు వారు వేసినారు, గంట కలిపేసినారు, ఇప్పుడు మేము చేసినామని చెప్తున్నారు, సంతోషం అధ్యక్ష. అధ్యక్ష నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, నేను మంత్రి గారి నుంచి సూటిగా స్పష్టంగా అడిగేది ఒకటే అధ్యక్ష. ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం అధ్యక్ష, భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్దదైన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం 125 అడుగుల విగ్రహాన్ని పెట్టాం అధ్యక్ష. మరి ఎందుకు అది టూరిజం సర్కిట్ లో పెట్టడం లేదు? ఎందుకు అక్కడ తాళాలు పెట్టి ఎందుకు ఆయనను బందీగా పెడుతున్నారు? ఈ ఏప్రిల్ 14th కన్నా కనీసం తెరుస్తారా? వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నారు, ఇవాళ అంబేద్కర్ రైట్స్ ఉంటారు, వాళ్ళందరూ వస్తున్నారు, మరి వాళ్ళకు కూడా అదొక పర్యాటక కేంద్రంగా మారింది. ఎందుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని బందీగా సంఖ్యలలో పెడుతున్నారు మంత్రి గారు చెప్పాలి. అదేవిధంగా తెలంగాణ అమర జ్యోతి అధ్యక్ష, తెలంగాణ అమరవీరులకు చిహ్నంగా మనం కట్టుకున్నాం, దాన్ని కూడా ఇంతవరకు డెవలప్ చేయట్లేదు, దాన్ని కూడా దయచేసి కన్సిడర్ చేయండి అధ్యక్ష. ఒక కంప్లీట్ చేస్తున్నా అధ్యక్ష, సబ్జెక్టే మాట్లాడుతాను అధ్యక్ష. తెలంగాణ కవులు కళాకారులు గోరేటి వెంకన్న గారు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ప్రజా కవి, అదేవిధంగా దేశపతి శ్రీనివాస్ గారు, అదే మాదిరిగా రసమై బాలకృష్ణ గారు, వీరందరినీ కూడా చట్టసభలకు తీసుకొచ్చింది కేసీఆర్ గారు కాదా అధ్యక్ష? అధ్యక్ష నేను వారిని మంత్రి గారిని అడుగుతా ఉన్నా అధ్యక్ష, స్పష్టంగా క్లారిఫికేషన్. మీరు చెప్పారు టూరిజం పాలసీ తెచ్చినామని, ఓఆర్ఆర్ని టీఓటీ పద్ధతుల్లో, ఓఆర్ఆర్ని ఔటర్ రింగ్ రోడ్ ని టీఓటీ పద్ధతుల్లో మరి 33 ఏళ్లకు ఇస్తేనేమో అది ఘోరమైన తప్పిదం అన్నారు అధ్యక్ష, చాలా పెద్ద స్కామ్ అన్నారు. మరి నేను అడుగుతా ఉన్నా మంత్రి గారిని, మీ టూరిజం పాలసీలో చెప్తున్నారు 99 ఏళ్లకు ప్రైవేట్ వ్యక్తులకు లీజ్ ఇస్తామని చెప్పి మీ టూరిజం పాలసీలో పెట్టినారు. మాజీ మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఎవరెవరో పేర్లు ఉటంకిస్తూ వాళ్ళ ద్వారా వేల కోట్ల రూపాయలు దేశాలు దాటి వెళ్ళిపోయినాయి అని చెప్పని, అంటే వీటన్నిటికీ
విషం చిమ్ముతూ చంద్రబాబు నాయుడు గారి గూట్లో చేరినటువంటి ఫ్లెమింగో పక్షి లాంటి ఈ పెద్ద మనిషి గారు గూడు మారాడు, కొత్త గూడులో చేరి చంద్రబాబు చెప్పినట్టుగా చిలక పలుకులు పలుకుతున్నారు లోక్సభలో. వాస్తవాలు మాట్లాడితే ఎవరికి ఇబ్బంది ఉండదు, కానీ చంద్రబాబు నాయుడు మెప్పు కోసం ఈ రకమైనటువంటి విషం చిమ్మే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా రాజకీయంగా నిందలు వేద్దామని చెప్పని, తద్వారా ప్రజలలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని తగ్గిద్దామనేటువంటి తప్పుడు కుట్రలో భాగమే ఈ లావు శ్రీకృష్ణ గారి చిలక పలుకులు అనేది ఇవాళ మనందరికీ అర్థమవుతున్నాయి. ఆయన ఏ గూడు నుంచి ఏ గూడుకి మారినా ఏదో ఒకటి వాళ్ళ ఒక 21 మంది లోక్సభ సభ్యులకి నాయకత్వం వహించేటువంటి లావు శ్రీకృష్ణ గారు తనకున్నటువంటి అధికారాన్ని లేదా భగవంతుడు పల్నాడు ప్రజలు ఇచ్చినటువంటి ఆ గొప్ప అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని బతికించేదానికి మైక్ను వాడడం, తనకున్న అవకాశాన్ని వాడడం, లేదా పోలవరం ప్రాజెక్టుకి అరకొర నిధులు కాదయా, సంపూర్ణమైనటువంటి భూసేకరణతో సహా నిర్వాసితులకి చెల్లించాల్సినటువంటి డబ్బులతో సహా తక్షణం చెల్లించండి అని నిలదీసేదానికి లోక్సభలో పల్నాడు ప్రజలు తనకి ఇచ్చినటువంటి మైక్లో మాట్లాడే అవకాశాన్ని ఆయన వాడుకోడు. లేదా ఈ ఆంధ్ర రాష్ట్రానికి మరీ ప్రత్యేకించి సాగు కోసం, తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని అధికారికంగా లేదా కేఆర్ఎంబి ఇచ్చినటువంటి స్టేని ఎత్తివేయటం కోసం పల్నాడు ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని తన మైకు వాడడం, లేదా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం జనాభా నియంత్రణ అనేది ప్రభుత్వం ప్రజలకి నూరిపోయటం వల్ల ఈ దేశ శ్రేయస్సుని కాంక్షించి దక్షిణ భారతదేశంలోని ప్రజలందరూ కూడా జనాభా నియంత్రణ కోసం కంకణబద్దులై ఆనాటి ప్రభుత్వం చెప్పిన లక్ష్యాన్ని ఆచరణలో పెడితే దాన్ని సాకుగా ఇవాళ బీజేపీ లీడర్ కోసం వెంకటేశ్వర్లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇది పార్టీని బదనాం చేస్తారని చెప్పేసి ఎంతమంది చెప్పినా కానీ ఆయనకు మంత్రి పదవి ఇవ్వలే. ఆ మంత్రి పదవి ఇయ్యంది కూడా అబద్ధమేనా? దొంగ నోట్ల వ్యవహారాన్ని దారి మళ్లించడం కోసం తెలంగాణ ఉద్యమం అనే ఒక దానికి తెరలేపి స్టార్ట్ చేసి పార్టీ పెట్టింది నిజం కాదా అనేటువంటి విషయం స్పష్టం చేయదలుచుకున్నాం. కేసీఆర్ దొంగ నోట్లు ముద్రించడం, దొంగ పాస్పోర్ట్లు చేయడం, అక్రమంగా మహిళలను విదేశాలకు పంపే వ్యవహారం మేమంటున్నది కాదు. అసెంబ్లీలో చర్చ జరిగింది, బయట చర్చ జరిగింది, కేసులు కూడా నమోదైనాయి. కాంగ్రెస్ పార్టీ ఇవాళేమో మళ్ళీ గుడుగుడు కొంచెం గుండె రాగమని ఇద్దరు కలిసి తిరుగుతున్నారు. ఇది తమిళనాడుకు, తర్వాత స్టాలిన్ని కలిపి
కేటీఆర్, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, డిఎంకే, సిపిఎం అందరు కలిసి తిరుగుతూ ఉన్నారు. ఆ రోజు ఎందుకు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ధర్నా చేసిందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. దొంగ నోట్ల మంత్రి కేసీఆర్ను బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ధర్నా చేసింది, దాన్ని మర్చిపోయిర్రా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. దానికి సంబంధించినటువంటి క్లిప్పింగ్స్ కూడా ఒకటి మీకు మేము చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. అన్నీ ఒకటేసారి చూపిస్తాం. కేసీఆర్ ఎట్లా అంటాడో, దొంగనో కాదో, ముద్రించిండో ముద్రించలేదో దొంగ నోట్లు, కాచిగూడలో కేసు నమోదైందని చెప్పినటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు మేము ఆర్ఎస్ ప్రవీణ్ గారు అన్న విషయాన్ని కూడా ఇప్పుడు మేము ముందర చూపిస్తాం. ఇప్పుడు మీకు అధికారం ఇచ్చి, మీకు ఎమ్మెల్సీ ఒకటి తాయిలం ఇచ్చి, నీకు మంచి పోస్ట్ ఇస్తామని చెప్పేసి అనగానే ఇద్దరు భుజాలు జరుచుకొని వచ్చి నోటుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ గురించి అప్పుడేం చెప్పిర్రో ఇప్పుడేం చెప్తుర్రో ఆ విషయాన్ని మేము ముందర స్పష్టం చేయదలుచుకున్నాం. ఇది ఒకటే కాదు, కేసీఆర్ అవినీతి ఇవాళ మొదలైంది కాదు, తెలంగాణ ఉద్యమంతో మొదలైంది కాదు, ఆయన కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పటి నుంచే మొదలైంది. కాంగ్రెస్ పార్టీలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేసిండు. అప్పుడు ఆయనకు అధ్యక్షుడిగా పనిచేసిన వాళ్ళు ఎవరంటే వి హనుమంతరావు గారు. ఈ దొంగ నోట్ల కేసు, పాస్పోర్ట్ల కేసు ఆ రోజు ఉన్నదని చెప్పేసి వి హనుమంతరావు గారే అప్పుడు ఆల్ ఇండియా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గులాబ్ నబీ ఆజాద్ గారు ఉన్నారు. ఆయనకు ఫిర్యాదు చేసినటువంటి విషయం వాస్తవం కదా. ఆ తర్వాత హనుమంతరావు గారి దగ్గరకు వచ్చి బతిలాడుకొని నాకు కొన్ని రోజులు సమయం ఇయ్యి, నేను అన్నిటినీ తేల్చి చెప్తా అని చెప్పి అప్పుడు ఒకసారి హనుమంతరావు గారిని మోసం చేసి మళ్ళీ టీడీపీలో చేరినటువంటి విషయం వాస్తవం కాదా? ఇది హనుమంతరావు గారిని అడిగితే పూస కూర్చున్నట్టు చెప్తాడు. నువ్వు టీడీపీలో చేరింది వాస్తవం కాదా? తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టింది వాస్తవం కాదా? టీడీపీ నుంచి బయటకు వచ్చేసి తర్వాత 2006లో యూపీఐ హయాంలో ఈయన కేంద్ర కార్మిక మంత్రిగా ఉన్నాడు, పనిచేసిండు. సహారా స్కామ్ 800 కోట్ల సహారా స్కామ్ బయటకు వచ్చింది. ఆ సహారా స్కామ్ బయటకు వచ్చిన వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి మన్మోహన్ సింగ్ కోరిన వెంటనే నాకు ఒక వారం రోజుల సమయం ఇవ్వండి, అన్ని ప్రూవ్ చేసుకొని రాజీనామా చేస్తా అని చెప్పేసి వచ్చేసి వెంటనే తెలంగాణ గురించి మాట్లాడతలేరు, తెలంగాణ గురించి ఆలోచన చేస్తలేరు అని చెప్పేసి మళ్ళీ మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నా, తెలంగాణ గురించి పట్టించుకుంటలేరు అని చెప్పేసి వచ్చినటువంటి విషయం కాదా? నిజం కాదా? అప్పుడు ఎవరున్నారు? మీ ఓఎస్డి దిలీప్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ. ఆయన ఒక పుస్తకం రాసిండు. ఆ పుస్తకంలో ఇదంతా వాస్తవమా కాదా అని చెప్పేసి కథలుగా రాసినటువంటి విషయం. ఇది వాస్తవం కాదా అని చెప్పేసి శ్రవణ్ని కేఏ పాల్ మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు నేను సుప్రీంకోర్టులో మోస్ట్ పవర్ఫుల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేసి డిమాండ్ చేసిన 16 ప్రేయర్స్లో కొన్ని ప్రేయర్స్ చెప్తాను. నెంబర్ 1, ఎవరైతే ఈ గేమింగ్ యాప్స్ని దేశంలో విదేశాల్లో వాడుతూ ఆడుతూ కోట్ల రూపాయల అప్పులు చేస్తూ ఇప్పటికి కొన్ని లక్షల మంది చనిపోయారు. మేజర్ మీడియాలో తెలంగాణలోనే 978 మంది చనిపోయారని మనందరం చదువుతున్నాం, చూస్తున్నాం, వింటున్నాం. దీనికి కారణం ఎవరు? నెంబర్ 1, సెంట్రల్ గవర్నమెంట్కి డైరెక్ట్ చేసి పార్లమెంట్లో బిల్లు పెట్టి గవర్నమెంట్కి 7,000 కోట్లు ఎక్కువైతే 14,000 కోట్లు ఇన్కమ్ వస్తుందని పార్లమెంట్లో బిల్లు పెట్టకుండా ఆడుతున్న డ్రామాలు ఈరోజు పెద్ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్, రూలింగ్ పార్టీ నెంబర్ 2 టుడే పార్లమెంట్లో నేను క్వశ్చన్ రైజ్ చేస్తానని 35 నిమిషాలు నా మీటింగ్లో వాగ్దానం చేశారు. 2, పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు
ఆఫ్ ద తో ఇతర దేశాల నుంచి యాప్స్ ఆడుతున్నారు. నెంబర్ 3, ఎవరు ఇవన్నీ చేస్తుంది? అంబానీ కొడుకు. ఇలాంటి అంబానీలు లక్షల కోట్లు ఎలా సంపాదిస్తున్నారు అనుకుంటున్నారా? ఇలాంటి ఇల్లీగల్ గేమ్స్ ద్వారా. అంబానీ, నేను ప్రశ్న అడుగుతున్నాను, నీ సొంత కొడుకులు ఇద్దరిని ఈ గేమ్స్ ఆడిస్తావా? నువ్వే ఒక బీద ప్రజడు అయితే నీ కొడుకు సూసైడ్ చేసుకుంటే నువ్వు సహిస్తావా? మరి పనికి మాలిన డబ్బు కొరకు 1000 కోట్లు సంపాదించడానికి నీ కొడుకుల్లాంటి ఇతర కొడుకులు నువ్వు బలిదానం చేస్తుంటే దేవుడు క్షమిస్తాడా? ఆ శాపం నీ మీద నీ కొడుకుల మీద రాదా? కనుక మీరు మారలేదు కనుక, ఇల్లీగల్ పనులు చేస్తున్నారు కనుక ఎండోర్స్మెంట్లు 4 ఎండోర్స్మెంట్లు ఎవరు చేస్తున్నారు? సచిన్ తెందూల్కర్, క్రికెట్కి దేవుడు అనేవారు ఆయన్ని. ఇప్పుడు ఆయన పరమ సైతాన్ అయిపోయాడు రిటైర్ అయిన తర్వాత. నువ్వు 100,000 కోట్లు సంపాదించవే, నీకు బిల్ గేట్స్ 100 కోట్లు ఇస్తున్నాడే, మరలా ఈ ప్రాణాలు బలిదానం చేయడం అది న్యాయమా? 5 ఎంతమంది ఇప్పుడు వరకు చనిపోయారు లెక్క లేదు, కొన్ని లక్షల మంది. తెలంగాణ బ్యాన్ చేసి ఈ గేమింగ్ని, అయినప్పటికీ 978 మంది అఫీషియల్గా చనిపోయారంటే ఓ దాదాపు 10,000 లక్ష మంది అన్అఫీషియల్గా చనిపోయి ఉంటారు కదా సూసైడ్. 6 ఇది సూసైడ్ కాదు. ఈ యాక్టర్స్ దగ్గుపాటి రానా, సచిన్ తెందూల్కర్, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అది కొరబడింది. ఇవాళ మన రాష్ట్రంలో చూసుకుంటే, ఇవాళ రాయలసీమలో చూసుకుంటే గాలులతోని రాయలసీమలో ఏదైతే అరటి పంట ఉందో అరటి పంట వచ్చి నెలకొరడమే కాకుండా పండిన పంటకి గిట్టుబాటు ధర లేదు. మన కోస్తాలో చూసుకుంటే మిర్చి ఇవాళ కూడా రైతులు ధనాలు చేశారు యార్డుల్లో. కొన్ని నాదులు లేడు, లక్షలాది మరి బస్తాలు వచ్చి ఆ మార్కెట్ యార్డుల్లో ఉంటున్న పరిస్థితి, ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఈ పక్క చూసుకుంటే చెరుకు రైతులు పెడుతున్న ఇబ్బంది, స్వయాన్న పంటను వచ్చి వాళ్ళే కాల్చుకునే పరిస్థితి. ఈ విధంగా ఎందుకు ఈ ప్రభుత్వం ఈ వ్యవసాయం పట్ల రైతాంగం పట్ల ఎందుకు చిన్నచూపు చూస్తుందో అర్థం అవట్లే. చాలా బాధ అనిపిస్తుంది. మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని. మీరు అట్టాసంగా చెప్పారు కదా, నేను ఢిల్లీకి వెళ్ళాను, మేము మద్దతు ధర తీసుకొచ్చాం, మిర్చిని వచ్చి కొంటున్నాం, ఎప్పుడు కనీవిని జరగనట్టుగా మేము వచ్చి కేంద్రాన్ని ఒప్పించాం అని చెప్పారు కదా. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి ఆటికి వెళ్ళి రైతుల కష్టాలు తెలుసుకుంటున్న నేపథ్యంలో 11,700 రూపాయలని మద్దతు ధరని పెట్టి ఆ ధరకు ఒకళ్ళు కానీ ఎవరైనా తక్కువకు అమ్మితే మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఏజెన్సీల ద్వారా కొంటామని చెప్పారు కదా. చెప్పండి, వాటికి 1 కేజీ అని కొన్నారా మీరు? 1 కిలో అంటే 1 కిలో కొన్నారా? కొంటే ఎందుకు ఇవాళ రైతులందరూ వచ్చి అక్కడ మిర్చి రైతులందరూ ధర్నాలు చేస్తారు? అక్కడ చెప్పండి మీ లెక్కల ప్రకారం ఎన్ని కొన్నారు? మాటలు చూస్తూ కోటలు దాటిపోతాయి కొండంతా, చేతుల్లో శూన్యం.
చూసాం మన ప్రాంతంలో ఉన్నది చెరుకుకి సంబంధించి షుగర్ ఫ్యాక్టరీ, మనం చోడవరం షుగర్ ఫ్యాక్టరీ. ఆ రోజు ప్రత్యక్షంగా పోయాం, చూసాం. అప్పటికే 70,000 టన్నులు చెరుకుని క్రష్ చేసింది. ₹1 కూడా ఇవ్వలేదని చెప్పారు, జీతాలు ఇవ్వలేదని చెప్పారు, పాత బకాయిలు ఇవ్వలేదని చెప్పారు. కానీ ఏంలే, ఇస్తాం అటాసంగా మన్నాడు ఇస్తామని ప్రకటించారు. ఇవాళకి 89,000 టన్నులు వచ్చి క్రషింగ్ అయింది. సుమారు ₹24 కోట్ల దానికి రైతులకు ఇవ్వాలి, ₹1 పే చేయలే. అంతకుముందు రైతులకు ఇవ్వాల్సిన ₹200 సుమారు ₹3 కోట్ల రైతులకు ఇవ్వాలి, అది ఇవ్వలే. ఏమనంటే గత ప్రభుత్వం అంటారు. గత ప్రభుత్వం ఆడి పంచదార వచ్చి నిల్ముంచి ప్రభుత్వం పోయింది. మన పంచదార అమ్మింది డబ్బు తీసుకొచ్చారు, అది రైతులకు ఇవ్వాలి కదా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేఏ పాల్ మీడియా సమావేశం, బెట్టింగ్ యాప్లపై పిటిషన్. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం, టీడీపీ నేతలపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.